క్రాంతి సందడి మొదలైపోయింది. నిత్యం రద్దీగా ఉండే నగరాలు ఖాళీ అవుతుండగా పల్లెలు కడకడలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. దాంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పొడుగున వాహనాలే కనిపిస్తున్నాయి. అటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ఇసుకేస్తే రాలనంత రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజా వద్ద 10 గేట్లు తెరిచిన వాహనాల రద్దీ తగ్గలేదు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల దగ్గర రద్దీ కొనసాగుతోంది. విజయవాడ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. నిన్న ప్రత్యేకంగా గేట్ల సంఖ్య పెంచి రద్దీ తగ్గించేందుకు ప్రయత్నించిన వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. విజయవాడ వైపు వాహనాలు బారులు తీరడంతో అదనపు ఏర్పాట్లు చేశారు. టోల్ గేట్ల వద్ద వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టోల్ గేట్ల వద్ద స్థానిక పోలీసులు అదనపు సిబ్బందిని నియమించారు. నార్కాట్పల్లి అద్దంకి హైవేపై మాడ్గులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ ఉంది. మా యొక్క సుపీరియర్ ఆఫీసర్ ప్రకారం ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అండ్ మా డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం టోటల్గా టోల్ ప్లాజాలో నా సర్కిల్ లిమిట్స్ అండ్ మిగతా సర్కిల్స్ నల్గొండ జిల్లాలో అన్ని మొబైల్స్ అనేవి మొబైల్ పెట్రోలింగ్ జరుగుతుంది. రోడ్డు పక్కన ఎటువంటి వాహనాలు నిలవకుండా గట్టి చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మెయిన్ మన దాబాల దగ్గర కానీ హోటల్స్ దగ్గర కానీ కాన్సర్ట్ చేస్తూ అక్కడ కూడా పికెట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియాస్ ఐడెంటిఫై చేసినాం. ఆ ఏరియాలో కూడా విత్ జిఎంఆర్ స్టాఫ్తోని మళ్ళీ లోకల్ పోలీస్ వాళ్ళు రెండు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి అంటూ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా టోల్ గేట్స్ దగ్గర కూడా సపరేట్ బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఇన్ అండ్ అవుట్ గేట్స్ కూడా దాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలని దాన్ని బట్టి 6 ఉన్నాయి ఇక్కడ కొర్లపాటు టోల్ గేట్ దగ్గర. దానికి ఎక్స్ట్రా ఒక 2 ఇన్ను కూడా తీసుకుంటున్నాం. అవి కూడా ఇక్కడి నుంచి ట్రాఫిక్ మూవ్మెంట్ ప్రకారం దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఎటువంటి ఇక్కడ ట్రాఫిక్ అనేది అంతరాయం కలగకుండా చూసుకుంటున్నాం. ఇటు పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో టికెట్లన్నీ బుక్ అయ్యాయి. దూర ప్రాంత రెగ్యులర్ రైళ్లలో 2 నెలల క్రితమే రిజర్వేషన్లు పూర్తవడంతో పాటు అదనపు ఛార్జీలతో నడిపే ప్రత్యేక రైళ్లలో సీట్లు నిండిపోయాయి. వీటిలో చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ పరిమితి కూడా దాటిపోయింది. బెర్త్, సీటు దొరక్క నిల్చునైనా వెళ్దామనుకున్న టికెట్లు బుక్ చేసుకునే పరిస్థితి లేదు. సికింద్రాబాద్తో పాటు కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు సంక్రాంతికి ఓళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీధర్ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ వద్ద ఉదయం 5 గంటల నుంచి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. 2 కిలోమీటర్ల పైగా దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలన్నీ నిలిచిపోతున్నాయి. హాఫ్ అన్ అవర్ దాదాపుగా టోల్ ప్లాజాను దాటడానికి వాహనదారులకు దాదాపుగా హాఫ్ అన్ అవర్ సమయం పడుతున్నట్టుగా వాహనాలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు పోలీసులంతా కూడా ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి ఉదయం నుంచి కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు సిఐ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జనరల్గా ఈ సంక్రాంతి దృష్ట్యా ట్రాఫిక్ నిన్న ఉదయం 6 గంటల నుంచే విజయవాడ వైపు రద్దీగా ఉండడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మేము మా పోలీసు వారి తరఫు నుంచి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి చోట కూడా పికెట్లు ఏర్పాటు చేసుకొని స్పీడ్ని రెడ్యూస్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎక్కువసేపు ఆగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఉదయం 5 గంటల నుంచే ఎక్కువగా పెరగడం జరిగింది ఈ ప్రయాణికుల రద్దీ. ఈరోజు అప్ టు సాయంత్రం దాకా కూడా అదేవిధంగా ఉంటుందని అనుకుంటున్నాము. ఎలాంటి ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం మీద ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి ప్రయాణికులకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వాహనదారులు కొంతమంది మనతో ఉన్నారు. సార్, ఎంత టైం పడుతుంది? మాకు అరగంట అయిందండి ఇంచుమించుగా వచ్చాయి. దాదాపుగా అరగంటకు పైగా సమయం గడుస్తుంది. దాదాపు 40 నిమిషాలు అరగంట సమయం పడుతుంది ఒక్కొక్క వాహనం టోల్గేట్ను చేరుకోవడానికి మాత్రం. మొత్తం మీద ప్రయాణికులు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. టోల్ ప్లాజాలో సాయంత్రంకి ఇంకా రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా వారు భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అరగంటకు పైగా సమయం పడుతుందని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు మహేష్తో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, యాదాద్రి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్, మాడ్గులపల్లి టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. విజయవాడ, ఒంగోలు వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ట్రాఫిక్ జాములు మాత్రం తప్పలేదు. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి మహేందర్ రెడ్డి స్పెషల్ రిపోర్ట్. హైవేలపై సంక్రాంతి సందడి నెలకొన్నది. ప్రధానంగా నల్గొండ జిల్లా మీదుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళి రహదారి మాత్రం కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి మొదలైన ఈ హైవే సందడి ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం కేతపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ వద్ద ఉన్నాము. విజయవాడ హైదరాబాద్ రహదారిపై ఉన్న మరొక ప్రధానమైన టోల్ గేట్ ఇది. ఈ టోల్ గేట్ వద్ద కూడా వాహనాల రద్దీ నిన్నటి నుంచి కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో వాహనదారులు అటు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రతి ఏటా వెళ్తున్న మాదిరిగానే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో సంక్రాంతి పండుగ కోసం తరలి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా హైవే మొత్తం కూడా అటు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి కోదాడ వరకు కూడా హైవేపై వాహనాలు ఖాళీ లేకుండా బారులు తీరి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా సంక్రాంతికి పెద్ద సంఖ్యలో వెళ్తున్న వాహనాల నేపథ్యంలో ముందస్తుగా నల్గొండ జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అన్ని చోట్ల కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల మరీ ముఖ్యంగా రద్దీ ఎక్కువ అవుతున్న సమయంలో మాత్రం అక్కడక్కడ చిన్న స్మాల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ చెక్ పోస్టుల వద్ద 5 నుంచి 10 నిమిషాలు కొన్ని వాహనాలు ఆపడం ద్వారా వాహనాలను నియంత్రిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టోల్గేట్ల వద్ద కూడా వాహనాలు అంటే భారీగా నిలవకపోయినా 5 నుంచి 10 నిమిషాల మధ్యనే ముందుకు పాస్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, మనం కొర్లపాటు టోల్గేట్ వద్ద వాహనాల పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ పెద్దగా మనకు ట్రాఫిక్ కనపడకపోయినా పంతంగి టోల్గేట్ వద్ద పెద్ద ఎత్తున మనకు అక్కడ ట్రాఫిక్ దాదాపు 1/2 కిలోమీటర్ పైగా వాహనాలను కూడా టోల్గేట్ వద్ద బారులు తీరి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న మొత్తం 16 గేట్లలో దాదాపు 12 గేట్లు విజయవాడ వైపు వదిలారు. కేవలం 4 గేట్లు మాత్రం హైదరాబాద్
హైదరాబాద్ వైపు వదిలారు. అక్కడి నుంచి వస్తున్న ట్రాఫిక్ని మధ్యలో చిట్యాల సమీపంలో ప్రత్యేకంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఒక 5 నిమిషాల పాటు వాహనాలను ఆపి ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి మొత్తం వాహనాలు వచ్చి టోల్గేట్ మీద పడకుండా కొన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొర్లపాడు వద్ద కూడా ఇక్కడ స్థానికంగా పోలీసులు నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కూడా నిన్న సాయంత్రం టోల్గేట్ వద్దకు వచ్చి పరిస్థితిని గమనించారు. అదేవిధంగా డిఎస్పీ స్థానిక సీఐలందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడే ప్రత్యేకమైన బందోబస్తులో ఉండి వాహనాలను క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వాహనాల హైవేపై ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కానీ అదేవిధంగా ఇతర ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం స్పీడ్ గన్లు కూడా ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని కూడా నియంత్రిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రద్దీ ఈరోజు సాయంత్రం వరకు కూడా అదేవిధంగా రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ మేరకు టోల్గేట్ నిర్వాహకులు కూడా అప్రమత్తం చేశారు. జిహెచ్ఎంసీ ఇటు రోడ్డుపై హైవేకి సంబంధించిన హైవే అథారిటీ అధికారులు కూడా దీని ఇందుకోసం అప్రమత్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సజావుగా సాగేందుకు కావాల్సిన ఏర్పాట్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. టోల్గేట్ల వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒక చోట అంటే ఎక్కడైతే పంతంగి టోల్గేట్ వద్ద కనుక మనం ఒకసారి టోల్ చెల్లిస్తే పంతంగి తర్వాత కొర్లపాటు అదేవిధంగా కీసర వద్ద కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా ఫాస్ట్ ట్రాక్ వాహనం ద్వారా వెళ్ళిపోయే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్న అయితే పరిస్థితి అయితే మనకు ఇక్కడ ఉన్నది. దీంతో టోల్గేట్ల వద్ద కూడా వాహనాలు భారీగా నిలవకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాహనాల రద్దీని పోలీసులు ఎక్కడెక్కడ నియంత్రిస్తున్న నేపథ్యంలో మాత్రం మనకు ఈసారి అంతగా ఇబ్బందులు లేనట్టుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే సంక్రాంతి సందర్భంగా నెలకొన్న రద్దీని క్రమబద్ధీకరిస్తూ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వాహనదారులు కూడా తమ ప్రయాణాన్ని సజావుగా ముందుకు సాగిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది నల్గొండ జిల్లాలో హైవేల పైన టోల్గేట్ల వద్ద తాజా పరిస్థితి. మల్లికార్జునతో మహేందర్ రెడ్డి, ఏబీ ఆంధ్రజ్యోతి, నల్గొండ.